ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి ఆనియన్స్ ఒక 3 అండి, టమాటోస్ ఒక 3, క్యారెట్ ఒక 2, ఒక 10 to 15 గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ను గీ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ను గీ యాడ్ చేసుకున్నామండి. ఇది కొంచెం హీట్ ఎక్కినాక బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం. బిర్యానీ స్పైసెస్ కొంచెం ఫ్రై అయినాక జీడిపప్పు వేసుకున్నామండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం పీస్ అన్నీ కొంచెం బాగా వేగాలండి. ఇవి బాగా ఫ్రై అయినాయండి. ఒక 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. నేను 10 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీరు 3 మెంబర్స్కి అలా అయితే ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక 1కి 2 గ్లాసులు అండి. నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. నేను 9 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1:2 రేషియో కింద వాటర్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ ఎసరు బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా వాటర్ బాగా మరిగినాకండి వాష్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్ లేకుండా బిర్యానీ దాంట్లో వేద్దామండి. ఇలా వాటర్ ఏమీ లేకుండా రైస్ యాడ్ చేసుకున్నాం. అంతా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని హైలో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి పైన. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఏం లేదండి, ఆనియన్ కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చినా తీసేది బాగుంటుందండి టేస్ట్. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాము. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఒకసారి చూడండి అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. 15 మినిట్స్ అయిపోయినాక ఒకసారి బిర్యానీని కదిలిద్దాం అండి. ఇంకా 15 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.